సో ముందు మనం సెమాఫోర్ డిస్కస్ చేస్తున్నాం కదా, సేమ్ మెయిల్ బాక్స్ అనేది కూడా ఏం చేస్తుంది, మెయిల్ బాక్స్ అనేది కమ్యూనికేటర్. సెమాఫోర్ అనేది రూమ్ కీస్ లాగా ఎలా యాక్ట్ చేస్తుందో, సో మెయిల్ బాక్స్ అనేది ఏంటంటే అది కూడా బిల్ట్ ఇన్ క్లాసే. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లోనే యూజ్ చేసుకుంటాము. అంటే ఒక ప్రాసెస్ నుంచి మరో ప్రాసెసర్కి డేటాని షేర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే సెమాఫోర్ అనేది ఏంటంటే రిసోర్స్ని లాక్ చేస్తుంది. సో అంటే సెమాఫోర్ అనేది ఏంటి, లాక్ చేస్తుంది. కానీ మెయిల్ బాక్స్ అంటే ఏంటి, లాక్ చేయడం అనేది ఏమి ఉండదు, జస్ట్ కమ్యూనికేటర్ అనమాట. రెండింటిని కమ్యూనికేట్ చేయడం కోసం మెయిల్ బాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే రెండు ప్రాసెస్ల మధ్యన మనం డేటాను కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే కనుక వి విల్ యూజ్ మెయిల్ బాక్స్. అంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక కన్జ్యూమర్ ఉన్నాడు. సో జనరేటర్ అనేవాడు సిగ్నల్స్ని జనరేట్ చేస్తూ ఉంటాడు. జనరేట్ చేసిన సిగ్నల్స్ని జనరేటర్ నుంచి డ్రైవర్కి పంపించాలంటే మెయిల్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. మెయిల్ బాక్స్ అనేది ట్రాన్సాక్షన్స్ని స్టోర్ చేసుకుంటుంది. చెప్పాను కదా, మెయిల్ బాక్స్ అనేది ఒక సూట్ కేసు లెక్క. సో ఈ హ్యాండిల్ని మనం పాస్ చేస్తే ఈ సూట్ కేసులో ఉన్న థింగ్స్ అన్ని అవతల పర్సన్కి రీచ్ అయిపోతాయి అన్నమాట. రియల్గా మనం జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఏం చెప్తాం, కొరియర్ సర్వీస్ లాగా అనమాట. కొరియర్ సర్వీస్ లాగా ఒక ఎంప్లాయీ అనేవాడు ఒక లెటర్ రాశాడు, మెయిల్ బాక్స్లో డ్రాప్ చేస్తాము, సెకండ్ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటాడు. సో ఆ లెటర్ బాక్స్ లాగే మెయిల్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇవన్నీ మీ టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్. జనరేటరు, డ్రైవరు, మానిటర్, ఇవన్నీ మీ టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ అనమాట. అంటే టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ వచ్చేసరికి మీకు టెస్ట్ బెంచ్లో చెప్తాను. సో జనరేటర్ ఒకటి, డ్రైవర్ ఒకటి, మానిటర్, స్కోర్ బోర్డు, ఇవన్నీ కాంపోనెంట్స్. ఓకే. సో మీకు కవరేజ్ కూడా మీరు సేమ్ దీంట్లోనే యూజ్ చేస్తారు. ఓకే. ప్రొడ్యూసర్ అనేవాడు జనరేటర్, కన్జ్యూమర్ అనేవాడు స్లేవ్ అనమాట. ఇప్పుడు మాస్టర్ స్లేవ్ ఎలా అయితే తీసుకుంటున్నామో సేమ్ అలాగే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇది లేదు, ఇప్పుడు మాస్టర్ అన్నా ప్రొడ్యూసర్ అన్నా ఒకటే. సో కన్జ్యూమర్ అన్నా స్లేవ్ అన్నా ఒకటే, సేమ్ అదే నేమ్, జస్ట్ నేమింగ్ అంతే. ఇప్పుడు మాస్టర్ స్లేవ్ అని చెప్పేసి ఎలాగంటున్నాము, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్, లేదంటే మేనేజర్ సబార్డినేట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మేనేజర్ తీసుకోండి, ఇది సబార్డినేట్ తీసుకోండి. సో మేనేజర్కి సబార్డినేట్కి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే మెయిల్ బాక్స్ అనేది కావాలి. లేదు ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్యన కమ్యూనికేషన్ జరగాలంటే మెయిల్ బాక్స్ అనేది కావాలి. మాస్టర్కి స్లేవ్ అంతే అంతే. ఓకే. సో ఇక్కడ మెయిల్ బాక్స్లో మనకి ఫీఫో బిహేవియర్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫీఫో బిహేవియర్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎవరు ఫస్ట్ పుట్ చేశారు, ఎవరు గెట్ చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు పుట్ 10 చేశాను, సో అదే గెట్ చేసుకుంటుంది. పుట్ 20 చేశాను, మళ్ళీ గెట్టింగ్ కూడా అదే చేసుకుంటుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బిహేవియర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట మెయిల్ బాక్స్లో. ఓకే. సో పుట్ మెథడ్, గెట్ మెథడ్, మీరు పుట్ చేసిన డేటానే గెట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో అది మెయిల్ బాక్స్ సింటాక్స్ ఏంటి, మెయిల్ బాక్స్ సెమాఫోర్ సెమ్ అని చెప్పేసి ఎలా తీసుకున్నాము, మెయిల్ బాక్స్ ఎంటీ మెయిల్ బాక్స్. సో మెయిల్ బాక్స్ కెన్ స్టోర్ ఇంటీజర్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటుంది, లేదంటే స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంటుంది, క్లాసెస్ని, ఆబ్జెక్ట్ని, బైట్స్ని, ప్యాకెట్స్ని, ట్రాన్సాక్షన్స్ని, వేటినైనా స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో ఎలా క్రియేట్ చేస్తాం మెయిల్ బాక్స్, ఇప్పుడు కీస్ని ఎలా క్రియేట్ చేశారు, న్యూ మెథడ్ ద్వారా కీస్ని క్రియేట్ చేసుకున్నారు కదా. సో సెమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 1, సెమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10 అని చెప్పేసి మీరు కీస్ని క్రియేట్ చేసుకున్నారు. సేమ్ అలాగే మెయిల్ బాక్స్ని కూడా క్రియేట్ చేయాలంటే న్యూ మెథడ్ ద్వారా మనం మెయిల్ బాక్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే.
మీరు మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా! సో, సెమాఫోర్‌లో మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. కీస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు తెచ్చుకోవాలి. ఫస్ట్ కీస్‌ని తెచ్చుకోవాలి. అక్కడ గెట్ ఫస్ట్ వస్తుంది. ఓకే. మీరు ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో కీస్‌ని పుట్ చేసేయాలి. సో, అక్కడ గెట్ పుట్ మెథడ్స్ అనేవి సెమాఫోర్‌లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మెయిల్ బాక్స్‌లో ఫస్ట్ మనం డేటాని పుట్ చేయాలి. అంటే రైట్ చేయాలి డేటాని. సో, పుట్ మెథడ్ ఫస్ట్ వస్తది. ఆ తర్వాత రిట్రైవ్ చేసుకుంటాం డేటాని. డేటాని రిట్రైవ్ చేసుకునేటప్పుడు గెట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. హ్మ్. చేసుకోవడం అంతే. హ్మ్. సో, మనకి మెయిల్ బాక్స్‌లో జస్ట్ ఇదేంటంటే సింపుల్ మెయిల్ బాక్స్ ఎగ్జాంపుల్ పుట్ ద డేటా. డేటాని పుట్ చేస్తున్నాము. గెట్ ద డేటా చేస్తున్నాము. సో, జస్ట్ మెయిల్ బాక్స్, బేసిక్ మెయిల్ బాక్స్ బేసిక్స్, మెయిల్ బాక్స్ క్రియేషన్, సారీ హ్యాండిల్ క్రియేషన్ అండ్ దెన్ ఇంట్ డేటా. సో, మెయిల్ బాక్స్ క్రియేట్ చేసాం. దెన్ ఎంబీ డాట్ పుట్ ఆఫ్ డేటా. సో, డేటా అనేది ఎంతైనా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. సో, డేటా ఆఫ్ 100. సో, ఇక్కడ 100 అనేది డేటాలో తీసుకున్నాను. దెన్ గెట్ ద డేటాని తెచ్చుకుంటుంది. ఓకే. సో, అంటే ఈ 100 తీసుకెళ్ళి డేటాలో పుట్ చేస్తుంది. ఆ డేటాని మీకు గెట్ చేసుకుంటుంది. అర్థమైందా? హ్మ్. ఆ! మెయిల్ బాక్స్‌ని హ్మ్. హ్మ్. న్యూ. హ్మ్. అంతే. సేమ్ అలాగే ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఎగ్జాంపుల్‌లో మీరేం జేస్తున్నారు, మెయిల్ బాక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. మెయిల్ బాక్స్ ఎంబీ హ్యాండిల్ క్రియేట్ చేశారు. క్రియేటింగ్ ద మెయిల్ బాక్స్. దెన్ ఫోర్క్ బిగిన్ #10 దగ్గర సో 10 సెకండ్స్ డిలే తర్వాత హ్మ్, డేటాని పుట్ చేశారు. ఓకే. డిస్‌ప్లే ప్రొడ్యూసర్ సెండ్ 50. ఓకే. పుట్ చేసిన తర్వాత ఇంట్ డేటా ఎంబీ డాట్ గెట్ డేటా. సో, డేటాని మీరు గెట్ చేసుకుంటున్నారు. సో, ఏదైతే గెట్ చేసుకుంటున్నారో ఆ వాల్యూ మీరు పుట్ చేసిన డేటానే గెట్ చేసుకుంటారు. ఓకే. పుట్ చేసినప్పుడు వాల్యూ పెడుతున్నాం చూసారా? గెట్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ డేటా టైప్ ఏదైతే మనం ఇంటిజర్ డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో ఆ డేటాని మనం రిట్రైవ్ చేసుకుంటున్నాం. ఓకే. అది కాన్సెప్ట్. పుట్ అనే డేటా మనం ఏదైతే ఆ! సో, అవసరం లేదు. అందుకని గెట్ ద ఇంటిజర్ డేటా టైప్ ఏదైతే తీసుకున్నారో ఆ డేటాని మీరు గెట్ చేసుకుంటారనమాట. అది. అర్థమైందా? ఇప్ సేమ్ అంతే. మీరు స్ట్రింగ్ తీసుకున్నారనుకోండి ఇక్కడ మీరేదైనా ఇక్కడ ఏదైనా నేమ్ తీసుకున్నారనుకోండి సేమ్ ఇక్కడ ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకున్నారు కదా ఇక్కడ. ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్. మీ నేమ్ తీసుకోండి. స్ట్రింగ్ సమ్ నేమ్ ఏదో ఒక నేమ్ మీరు ఇచ్చుకుంటే ఆ నేమ్ బట్టి సో స్ట్రింగ్ హ్యాండిల్ సమ్ హెస్ అని చెప్పేసి ఇచ్చి దాని ప్లేస్‌లో మీరు ఆ యెస్‌ని రిట్రైవ్ చేసుకోవచ్చు. అంటే పుట్ మెథడ్ ద్వారా మీరు ఎంబీ డాట్ పుట్ ద్వారా మీరు ఏదో ఒక నేమ్‌ని పెడతారు. వీఎల్ఎస్ఏ అని చెప్పేసి ఆహ్, స్ట్రింగ్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. అంతే. ఎంబీ డాట్ గెట్ ఆఫ్ యెస్ తీసుకుంటే మీ నేమ్ వచ్చేస్తది. ఓకే. ఆ! గెట్ చేసుకుంటారు. అంతే. హ్మ్. సో, పుట్ మెథడ్ అంటే స్టోర్ ద డేటా ఇంటూ దట్ మెమరీ. సో, అంటే పుట్టింగ్ ద డేటా. సో, మీరేదైతే డేటా కన్సిడర్ చేసుకుంటున్నారో ఎంబీ డాట్ పుట్ డేటా. సో, అంటే డ్రాపింగ్ ద లెటర్ ఇంటూ ద పోస్ట్ బాక్స్. పుట్టింగ్ ద మెథడ్ అంటే. అండ్ దెన్ అంటే ఇప్పుడు ఏమవుతుంది పోస్ట్ బాక్స్ ఎవరిక్కడ డేటా అనేవాడు పోస్ట్ బాక్స్ అన్నమాట. అందులో మీరు డేటాని పుట్ చేస్తున్నారు. ఎంబీ డాట్ పుట్ 10, 20, 30. దెన్ మెయిల్ బాక్స్‌లో వాల్యూస్ కూడా 10, 20, 30 కింద గెట్ చేసుకుంటారు. గెట్టింగ్ అంటే ఎంబీ డాట్ గెట్ డేటా. సో, అంటే టేక్ ద ఫస్ట్ లెటర్ ఫ్రమ్ ద మెయిల్ బాక్స్. అంటే ఫిఫో ఆర్డర్‌లో వర్క్ అవుతుంది కదా! మీరు ఫిఫో ఆర్డర్‌లో వర్క్ అవుతున్నప్పుడు ఏ డేటా అయితే ఇచ్చారో ఆర్డర్‌లో సేమ్ అదే ఆర్డర్‌లో మీ డేటా అనేది గెట్ చేసుకుంటారు. ఇంట్ డేటా. ఓకే. సో, ఎంబీ డాట్ గెట్ డేటా. సో, ఇప్పుడు గెట్ డేటాలో ఫస్ట్ డేటా ఏంటి? 10 కదా! సో, 10ని పుట్ చేసుకొని 10 అనేది అవుట్‌పుట్‌లో వస్తది. ఇంకా మెయిల్ బాక్స్‌లో ఏ డేటా ఉంది? 20, 30 ఉన్నట్టు.
మళ్ళీ ఏం చేస్తారు, ఎంబీ డాట్ గెట్ డేటా, మళ్ళీ సెకండ్ 20 డేటా అనేది వస్తుంది, ఎంబీ డాట్ గెట్ డేటా, థర్డ్ డేటా అనేది వస్తుంది. ఓకే, సో అది పుట్ మెథడ్, గెట్ మెథడ్. సో పుట్ గెట్ మెథడ్స్ అనేవి బ్లాకింగ్ నేచర్ లో ఉంటాయి. చెప్పండి. గెట్ టైమ్స్, గెట్ కూడా 3 టైమ్స్. మీరు ఎన్నిసార్లు డేటా అనేది పుట్ చేస్తారో అన్ని టైమ్స్ మీరు డేటాని గెట్ చేసుకోవాలి. అంతే. ఓన్లీ లేదు, ఇది ఆటోమేటిక్గా ఫిఫో ఆర్డర్లో వర్క్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా ఫిఫో ఆర్డర్లో వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఏదైతే పుట్ చేస్తారో డేటాని, ఫస్ట్ ఏదైతే పుట్ చేస్తారో ఆ డేటాని గెట్ చేసుకుంటుంది. ఓకే, రాయక్కర్లేదు. మీరు గెట్ డేటా ఫర్ ఎంబీ డాట్ గెట్ డేటా, ఎంబీ డాట్ గెట్ డేటా అని మీరు రాయాల్సిన పని లేదు. ఓకే, రిమైనింగ్ డేటాని యాజ్ ఇట్ ఈజ్ మెయిల్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అన్ని ఫిఫోనే ఫాలో అవుతూ ఉంటుంది అనమాట మీకు. సో ఇప్పుడు మీకు ఇక్కడ న్యూ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటున్నాం కదా, అంటే ఎంబీ డాట్ మెయిల్ బాక్స్ ఎంబీ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ న్యూ అనేది మనకి అన్బౌండెడ్ సైజ్, అంటే ఇక్కడ మనం ఏమి సైజ్ మెన్షన్ చేయట్లేదు. సో అన్బౌండెడ్ సైజ్లో మీకు స్టోర్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. కొన్ని సార్లు మనకి బౌండెడ్ అని చెప్పేసి తీసుకుంటాం. అన్లిమిటెడ్ సైజ్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక సో ఎంటీగా వదిలేయచ్చు, లేదు అంటే కనుక మీరు ఎంబీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 0 అని కూడా పెట్టుకోవచ్చు. సో 0 అనేది కూడా కన్సిడర్ చేసుకున్నా మీకు అన్లిమిటెడ్ సైజ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, క్లియరా? బౌండెడ్ ఇన్ సైజ్ అయితే, సో బౌండెడ్ ఇన్ సైజ్ అయితే మీరు నెంబర్స్ని ఎన్ని నెంబర్స్ కావాలనేది మీరు పుట్ చేసుకోవాలి ఇంటీజర్ డేటా టైప్కి. సో మీరు ఒక నెంబర్ని కన్సిడర్ చేసుకొని బౌండెడ్ డేటా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో బౌండెడ్ అన్బౌండెడ్ 99 అనేది మీరు డేటాని పుట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, డేటాని పుట్ చేస్తున్నారు, సేమ్ కాన్సెప్ట్. మాడ్యూల్ టెస్ట్ మెయిల్ బాక్స్ ఎంబీ ఇనిషియల్ బిగిన్ ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకుంటున్నారు. అండ్ దెన్ ఎంబీ ఈక్వల్ టు న్యూ మెమరీని మెయిల్ బాక్స్ని క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసిన తర్వాత మీరు జనరల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు, బౌండెడ్ ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ ఇది బౌండెడ్ అన్బౌండెడా? ఎంబీ ఈక్వల్ టు న్యూ అంటే అన్బౌండెడే కదా, అన్బౌండెడ్. అదే ఎంబీ ఈక్వల్ టు న్యూ ఆఫ్, మీరు సైజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటే కనుక డైనమిక్. అదే, సో ఇక్కడ అంతే. మీకు అర్థమైందా ఇప్పుడు డిఫరెన్స్? న్యూ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్ అయితే కనుక ఇది మెమరీ అలొకేషన్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, అదే న్యూ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే కనుక ఇది డైనమిక్ ఏరియాలో సైజ్ని అసైన్ చేస్తుంది. ఓకే, ఎర్రే సైజ్ అలొకేషన్. ఓకే, సో అంటే ఇప్పుడు మీకు మెయిల్ బాక్స్ అర్థమైంది కదా. మెయిల్ బాక్స్లో మీరు పుట్ మెథడ్ గెట్ మెథడ్ మీరు ఏం చేస్తారు, ఒక ఫిఫో లాగా ఆపరేట్ అవుతుంది. ఇక్కడ ఫిఫోలో మీరు డేటాని పుట్ చేస్తారు. ఓకే, తర్వాత దీంట్లో మీరు డేటాని గెట్ చేసుకుంటారు. సో మీరు మెయిల్ బాక్స్ లేదంటే మెయిల్ బాక్స్ యాజ్ ఏ ఫిఫో క్యూ లాగా వర్క్ అవుతుంది అనమాట. మెమరీ అలొకేషన్ అనేది మీరు క్లాసెస్లో యూజ్ చేసుకుంటారు.
ఓకే. సో బౌండెడ్ ఇన్ సైజ్, అన్బౌండెడ్ సైజ్ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? సైజ్ మెన్షన్ చేయాలి. బ్లాకింగ్ మెథడ్స్, నాన్ బ్లాకింగ్ మెథడ్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? బ్లాకింగ్ లో వచ్చేసరికి పుట్ టు గెట్. ఓకే. సో పుట్ మెథడ్ అండ్ దెన్ గెట్ మెథడ్, ఇవి బ్లాకింగ్ ఆపరేషన్స్. ట్రై పుట్, ట్రై గెట్. సో ఇవి నాన్ బ్లాకింగ్ మెథడ్స్. పుట్ టు గెట్ మెథడ్స్ మీకు ఇక్కడ ఈ నాన్ బ్లాకింగ్ లో పుట్ టు గెట్, పీక్ మెథడ్స్ 3 ఉంటాయి అన్నమాట. ఓకే. సో పుట్ మెథడ్, గెట్ మెథడ్, పీక్ మెథడ్. ఇక్కడ గెట్ మెథడ్ లో ఏం జరుగుతుందంటే డేటాని కట్ చేసేస్తుంది. ఓకే. కట్ చేసేస్తుంది అనమాట. అంటే అందులో అక్కడ డేటా ఉంచదు, ఫిఫోలో డేటా ఉంచదు. గెట్ మెథడ్ అంటే కటింగ్ మెథడ్ అనమాట. ఇదే పీక్ మెథడ్ యూజ్ చేశారనుకోండి, అది డేటాని కాపీ చేస్తుంది అంతే. జస్ట్ కాపీ పేస్ట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇందులోని ఫిఫోలోని డేటా ఉంటుంది, మీరు పీక్ మెథడ్ లో కూడా సేమ్ డేటా ఉంటుంది. డిఫరెన్స్ అది. పీక్ మెథడ్ కి గెట్ మెథడ్ కి డిఫరెన్స్ అది. పీక్ మెథడ్ అన్న మెమరీ డేటాని గెట్ చేసుకుంటుంది, గెట్ లాగే వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ డేటాని కాపీ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే. పీక్ మెథడ్ లో కాపీ చేస్తుంది. అదే గెట్ మెథడ్ లో అయితే అంటే ఏం లేదు, జస్ట్ మీకు సి డ్రైవ్ లో ఒక డేటా ఉంది, దాన్ని కాపీ చేసుకున్నారు, పెన్ డ్రైవ్ లో పేస్ట్ చేసుకున్నారు. అంటే పెన్ డ్రైవ్ లోని డేటా ఉంటుంది, మీ మొబైల్లోని డేటా ఉంటుంది, అదే మీ డ్రైవ్ లోని డేటా ఉంటుంది. అది పీక్ మెథడ్. అదే గెట్ మెథడ్ ఏం చేస్తుంది, మీ మొబైల్లో ఉన్న అదే మీ ల్యాప్టాప్ లో ఉన్న డేటాని కట్ చేసేస్తున్నారు, కట్ చేసి ఓన్లీ పెన్ డ్రైవ్ లో ప్లేస్ చేసుకుంటున్నారు. అది గెట్ మెథడ్. అంతే. సో గెట్ మెథడ్ అంటే కట్ పేస్ట్ లాగా, అదే పీక్ మెథడ్ అయితే కాపీ పేస్ట్. అంతే. అదే. అంతే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నాయి, మీరు పుట్ చేసిన డేటా మల్టిపుల్ డేటాస్ని మీరు పుట్ చేశారు కదా. సో దెన్ గెట్ మెథడ్ని 3 టైమ్స్ రిపీట్ చేశారు. 3 టైమ్స్ రిపీట్ చేస్తే దెన్ సో 22, 33 కూడా మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది. రిపీట్ 2, రిపీట్ 3. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఏం చూసారు, పుట్ గెట్, పుట్ అండ్ పీక్ మెథడ్ చూసారు కదా. సేమ్ అలాగే ట్రై గెట్, ట్రై పీక్, ట్రై పుట్. సో సేమ్ అలానే నంబర్ అనేది కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ పుట్ చేశారు అనే దాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే సో ఎంబీ డాట్ నంబర్ అని చెప్పేసి తీసుకున్నారనుకోండి, ఆ నంబర్ అంటే ఎన్ని డేటాస్ని మీరు పుట్ చేశారు అనేది కూడా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. అది. నం క్లియరా? సో సేమ్. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డేటాస్ని పుట్ చేశారనేది డిఫైన్ చేసేది నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ప్రింట్స్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. ఓన్లీ పుట్టింగ్ ద్వారానే కదా. గెట్ మెథడ్ ఏంటి, గెట్ చేసుకుంటుంది ఇంకా, తెచ్చుకుంటుంది ఇంకా. ఓన్లీ పుట్ చేసినప్పుడే కదా మీరు ఎన్ని డేటాస్ని పుట్ చేశారనేది కావాలి. సో అదే నెంబర్ని డిఫైన్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూసారా, బౌండెడ్ మెయిల్ బాక్స్, లిమిటెడ్ సైజ్ అంటే 3 ఎంట్రీసే మ్యాక్సిమం. 3 ఎంట్రీస్ మాత్రమే. జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ మెయిల్ బాక్స్ ఇక్కడ ఎంబీ డాట్ పుట్ గెట్, సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా, సేమ్ ఇలానే ఇక్కడ డాలర్ డిస్ప్లే మీరు జస్ట్
ఏదో ఒక నెంబర్ని మీరు పుట్ చేసుకోవాలి కదా. $డిస్ప్లే మీరు ఏదైనా నెంబర్ని ప్రింట్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ %0d అని చెప్పేసి రాసుకోండి, కామా mb.num. మీరు ఎరేస్లో కూడా నంబర్ ఇప్పుడు ఇదేంటి డైనమిక్ ఏరియాలో మీరు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఓకే. ఓకే. సో బౌండెడ్ మెయిల్ బాక్స్ అయితే సైజ్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ మీకు సైజ్ మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఎన్ని ఎంట్రీస్ అనేవి చేయాలి అనేది డిఫైన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన సైజ్ ఎంత అంటే న్యూ ఈక్వల్ టు 3. నా మాక్సిమం ఎంట్రీస్ కూడా 3 ఎంట్రీస్ నేను చేయగలను. ఓకే. సో దెన్ సేమ్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ మెయిల్ సమ్ మాడ్యూల్ నేమ్ mailbox handle creation. After that mb equal to new of 3. So 3 entries మీరు చేయొచ్చు. So then mb.put of 1, mb.put of 2, mb.put of 3 ఎక్కువ ఎంట్రీస్ మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 కాకుండా 10 తీసుకుంటే 10 ఎంట్రీస్ చేయొచ్చు. మాక్సిమం 10 ఎంట్రీస్ వరకు. సో ఇప్పుడు 3 తీసుకున్నారు కాబట్టి 3 ఎంట్రీస్ 3 డేటాస్ని మీరు పుట్ చేయొచ్చు, 3 టైమ్స్ మీరు పుట్ చేయొచ్చు. అండ్ దెన్ ఫోర్త్ పుట్ చేస్తే కనుక దిస్ వెయిట్స్ అంటిల్ 1 ఐటమ్ రిమూవ్. ఒక ఐటమ్ రిమూవ్ అయ్యేంత వరకు ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 3 మెమరీస్నే కదా క్రియేట్ చేశారు, అంటే మీ ఫిఫోలో 3 డేటాస్ ఉన్నాయి. ఒక దాంట్లో 1, ఇంకో దాంట్లో 2, ఇంకో దాంట్లో 3. సో ఇక్కడ మీరు పుట్ చేశారు డేటాని. ఎప్పుడైతే పుట్ చేశారో డేటాని మీరు గెట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక డేటాని గెట్ చేసేస్తే 3ని గెట్ చేసేస్తే అప్పుడు ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఈ పొజిషన్ వేకెంట్ పొజిషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మళ్ళీ ఇంకో డేటాని 4ని పుట్ చేయొచ్చు. ఓకే. డిలే సేమ్, మనం డేటాని పుట్ చేసుకుని గెట్ చేసుకున్నాం కదా. గెట్ చేసిన తర్వాత ఫిఫో ఎంటీ అయిపోతుంది. ఫిఫో ఎంటీ అయిన తర్వాత ఆ డేటాని మీరు పుట్ చేసుకోవచ్చు. సో ఇది అన్బౌండెడ్ మెయిల్ బాక్స్ చెప్పాను కదా. అన్బౌండెడ్ మెయిల్ బాక్స్ అంటే గెట్ మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరు mb.put చేశారు కదా డేటాని, అండ్ దెన్ గెట్ మెథడ్ మీరు ఇలా డేటాని గెట్ చేసుకోవచ్చు. ఓకే. వెయిట్ చేస్తాం. సేమ్ అలాగే అన్బౌండెడ్ మెయిల్ బాక్స్ అనేది ఏం చేస్తున్నారు, సో మెమరీని క్రియేట్ చేస్తున్నారు, మెయిల్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది అన్లిమిటెడ్ సైజ్. అది లేదు అంటే న్యూ ఆఫ్ 0 అని చెప్పేసి తీసుకోవచ్చు. న్యూ ఆఫ్ 0, సో కీప్ గ్రోయింగ్. సో దట్ మీన్స్ ఇంకా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఓకే. వెయిటింగ్ అంటే ఏముండదు, జస్ట్ మీరు డేటాను పుట్ చేయడం, గెట్ చేసుకోవడం అంతే. సో ఇక్కడ చూడండి, నాన్ బ్లాకింగ్ వెర్షన్ ఆఫ్ పుట్ మెథడ్ ఏం చేస్తున్నారు, ట్రై పుట్ డేటా. సో పుట్ చేసినప్పుడు రిటర్న్ 1 అయితే సక్సెస్ అయినట్టు, 0 అయితే ఫెయిల్యూర్ అయినట్టు. ఓకే. సో మీకు అవుట్పుట్ ట్రై పుట్లో డేటా రాదు. 1 వస్తుంది అంటే డేటాని సక్సెస్ఫుల్గా పుట్ చేసినట్టు. అదే 0 వచ్చింది అంటే కనుక ఇన్సర్షన్ ఫెయిల్ అయినట్టు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మీకు మెమరీ సైజ్ ఎంత తీసుకున్నారు, 2 తీసుకున్నారు. సో మీ మెయిల్ బాక్స్ సైజ్ ఎంత అంటే 2 డేటాస్ని మాత్రమే మీరు పుట్ చేయగలరు, అంతే కదా. సో మీరు మిగతా డేటాని పుట్ చేయలేరు, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ 1 అయిందంటే సక్సెస్ఫుల్గా పుట్ చేసినట్టు, 0 అయిందంటే
ఇన్సర్షన్ అనేది ఫెయిల్ అయినట్టు. సేమ్ 30కి మాత్రం 0 వస్తుంది. ఎందుకంటే నాకు అంత స్పేస్ లేదు ఇక్కడ. అదే మీరు ఎంబీ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 3 అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారనుకోండి. సో 3 క్రియేట్ చేసుకుంటే అప్పుడు మీరు థర్డ్ డేటాను కూడా ఇందులో కీప్ చేయొచ్చు. ఓకే, సేమ్ అలాగే ట్రై గెట్ కూడా మీరు ఏం చేస్తున్నారు, డేటాను గెట్ చేసుకుంటున్నారు. ఎంబీ డాట్ గెట్ డేటా. సో ఎంబీ డాట్ ట్రై గెట్ డేటా. సో 1 అయితే సక్సెస్ఫుల్గా డేటాను తెచ్చుకున్నట్టు, 0 అయితే కనుక ఫెయిల్యూర్ అయినట్టు. మీరు డేటాని గెట్ చేసుకోవాలి. సో ఇఫ్ నాట్ ఎంబీ డాట్ ట్రై గెట్ డేటా దెన్ మెయిల్ బాక్స్ ఈజ్ ఎంపీ. మీరు డేటాని ఏం లేదు కదా అక్కడ, క్రియేట్ ఏం చేయలేదు. సో మెయిల్ బాక్స్ అనేది ఎంటీ అనేది అవుతుంది. సో పీక్ మెథడ్ అంటే రీడ్ వితౌట్ రిమూవింగ్ ద డేటా. ఓకేనా. సో పుట్ మెథడ్ చేశారు, పీక్ చేసుకున్నారంటే కనుక అందులోని డేటా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మెయిల్ బాక్స్లోని డేటా ఉంటుంది, మీ అవుట్పుట్లో కూడా డేటా 100 వస్తుంది సేమ్. అది సో కాపీ పేస్ట్ చెప్పాను కదా. సో ఈ డేటాని పుట్ చేశారు, మెయిల్ బాక్స్లో 100 ఉంది, అవుట్పుట్లో కూడా 100 ఉంది. సో గెట్ మెథడ్ టీవీ రాసి చెక్ చేయండి. సో దెన్ గెట్ మెథడ్ ఏంటి, రిమూవ్ చేసేస్తుంది. మెయిల్ బాక్స్లో 10 ఉంది, ఒక గెట్ మెథడ్ చేశారు. సో 10ని రిమూవ్ చేసేస్తుంది, 20 ఉంటుంది. అదే పీక్ మెథడ్ ద్వారా చేసుకుంటే కనుక మెయిల్ బాక్స్లో 10, 20 ఉంది, అండ్ దెన్ పీక్ మెథడ్ మీరు ఇంప్లూవ్ చేశారు, మెయిల్ బాక్స్లో కూడా సేమ్ డేటా 10, 20 ఉంటుంది. పీక్ చేసిన తర్వాత కూడా 10, 20 డేటా అనేది ఉంటుంది. ఓకే, ట్రై పీక్ అనేది నాన్ బ్లాకింగ్ మెథడ్. ఓకే, పీక్ మెథడ్ అనేది బ్లాకింగ్ మెథడ్, ట్రై పీక్ అనేది నాన్ బ్లాకింగ్ మెథడ్. కాదు, ఇక్కడ మీరు గెట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో గెట్ రాయాలి. అదే ఇప్పుడు మెయిల్ బాక్స్లో 10 ఉంది, 20 ఉంది. మీరు ఒక డేటాని గెట్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఏముంది, డేటా 10 ఉంది, 10 డేటాని రిమూవ్ చేసింది. అప్పుడు మీ మెయిల్ బాక్స్లో ఉన్న డేటా ఇంకేముంటుందంటే 20 ఉంటుంది, 10 పోతుంది, 10 ఉండదు అందులో. అదే మళ్ళీ మీరు గెట్ ఆఫ్ 20 చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ మెయిల్ బాక్స్లో ఎంటీ ఉంటుంది. ఓకే, అదే పీక్ మెథడ్లో మీరు అలా కాదు, ఇక్కడ 10, 20 ఇక్కడ. పీక్ మెథడ్ అంటే జస్ట్ కాపీ పేస్ట్. గెట్ మెథడ్ ఏంటంటే మళ్ళీ గెట్ చేసుకోండి, మళ్ళీ 20ని గెట్ చేసుకోండి. ఇప్పుడు గెట్ ఆఫ్ 10 చేశారు, గెట్ 10 చేస్తే 10 వచ్చేసింది బయటికి మెయిల్ బాక్స్ నుంచి. ఇది మెయిల్ బాక్స్, ఈ మెయిల్ బాక్స్ నుంచి 10 బయటకు వచ్చేసింది. అప్పుడు మీ మెయిల్ బాక్స్లో ఉన్న డేటా ఏముంటుంది, ఇంకా 20 ఉంటుంది. అందుకని ఇక్కడ 20 అని చెప్పేసి డ్రాప్ చేస్తాం. మెయిల్ బాక్స్లో ఉండే డేటా 20 ఉంది. అది గెట్ మెథడ్. అదే పీక్ మెథడ్ చూడండి, ఇప్పుడు ఇంకేముండదు, డేటా ఏముండదు, ఎంటీ అయిపోతుంది మెయిల్ బాక్స్. సో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ని డిఫైన్ చేస్తుంది కదా, జస్ట్ చూసారా. సో ఎంబీ ఈక్వల్ టు న్యూ పుట్ మెథడ్ 1, 2, 3 $display mb.num. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మెయిల్ బాక్స్ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ కూడా ఉంటుంది. సో పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ అంటే మీకు క్లాసెస్లో పారామీటరైజ్డ్ క్లాసెస్, మాడ్యూల్స్లో పారామీటరైజ్డ్ మాడ్యూల్స్ తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. అంటే స్టోర్స్ ఓన్లీ 1 డేటా టైప్, మీరు ఏదైతే తీసుకున్నారో ఆ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇంటీజర్ డేటా టైప్ని తీసుకుంటే మెయిల్ బాక్స్ *#int ఆఫ్ ఎంపీ, అంటే ఇంటీజర్ డేటా టైప్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. సో int డేటా, దెన్ ఎంపీ ఈక్వల్ టు న్యూ, పుట్ డేటా ఈక్వల్ టు 100 అండ్ గెట్ డేటా ఈక్వల్ టు 100. ఓకే, క్లియరా. ఇప్పుడు మీరు ఎంబీ మెయిల్ బాక్స్
మెయిల్ బాక్స్ హ్యాష్ ఇంటిజర్ తీసుకున్నారు, లేదు మెయిల్ బాక్స్ ఒక్క నిమిషం. సో మీరు నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నా నేమ్ పెట్టుకున్నాం. సో దెన్ ఇక్కడ చూడండి పీక్ మెథడ్కి నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని డిఫైన్ చేశారనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మనం పుట్ మెథడ్ 3 2 సో ఎన్ని ఎంట్రీస్ చేసాము, ఎన్ని డేటాస్ని పుట్ చేసాం అనేది mb.num అనేది డిఫైన్ చేస్తుంది. అవుట్పుట్ ఈక్వల్ టు 3. పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్. పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ అంటే ఒక పర్టికులర్ డేటా టైప్ని మనం ఫిక్స్డ్గా యూజ్ చేసుకోవడానికి పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటిజర్ యూజ్ చేసుకున్నాం, ఇంట్ డేటా టైప్ని వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ ఇంట్ తీసేసి స్ట్రింగ్ పెట్టుకోండి, స్ట్రింగ్ అప్లై చేసుకోండి. క్లియరా? సో స్ట్రింగ్ అప్లై చేసుకున్నా అది వర్క్ అవుతుంది, స్ట్రింగ్ అప్లై చేసుకున్నా వర్క్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ మీరు డేటా టైప్ ఏం తీసుకున్నారు అనే దాని మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ డేటా టైప్ మాత్రమే వర్క్ అవుతుంది పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ తీసుకుంటే. ఓకే, ఒక పారామీటర్ లేదు, ఒక పారామీటర్ని మాత్రమే యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో జనరిక్ మెయిల్ బాక్స్ అయితే మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటిజర్ తీసుకోవచ్చు, ఏవైనా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ యూజ్ చేసుకున్నామంటే కనుక అది ఒక పర్టికులర్ డేటా టైప్కి మాత్రమే వర్క్ అయ్యేటట్టు డిజైన్ చేస్తాం అనమాట. ఇంటిజర్ అయితే ఇంటిజర్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, సో బైట్ అయితే బైట్, బిట్ అయితే బిట్, అలా. సో ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నారనుకోండి, మెయిల్ బాక్స్ సమ్ స్ట్రింగ్ ఎంబీ. సో మీరు పుట్ నెంబర్ నేమ్ ఏదైతే పెట్టారో ఆ నేమ్ పెడతారు, అండ్ దెన్ సో mb.get నేమ్, సో నేమ్ని గెట్ చేసుకుంటారు. క్లియర్? క్లాస్ ఆబ్జెక్టివ్స్ అయితే మీకు ఇప్పటి వరకు మాడ్యూల్లో రాశారు. ఇప్పుడు క్లాస్లో కూడా కన్సిడర్ చేసుకుంటే క్లాస్ ఆబ్జెక్టివ్స్ని కూడా మీరు కాల్ చేసుకోవాలి. సో క్లాస్ ఆబ్జెక్టివ్స్ని ఎలా కాల్ చేస్తారు? సేమ్ మళ్ళీ ఎంబీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకున్నారు, క్లాస్ ప్యాకెట్లో ప్రాపర్టీస్ని మెన్షన్ చేస్తారు. ఓకే, ప్రాపర్టీస్ని మెన్షన్ చేసి ఆ ప్రాపర్టీస్ని మీరు కాల్ చేస్తారు. మాడ్యూల్ క్లాస్ ట్రాన్సాక్షన్, సో క్లాస్ ప్యాకెట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్స్ని మీరు మాడ్యూల్ ఇప్పుడు అంటే మనం ఎలా రాస్తాం, క్లాస్ ఎండ్ క్లాస్. సో దీనికి టీబీ రాస్తాం కదా, టీబీ ఎలా రాస్తాం జనరల్గా, మాడ్యూల్ సమ్ టీబీ టెస్ట్ బెంచ్ అని తీసుకుంటాం, దెన్ ప్యాకెట్ పీకేటీ, సో దెన్ ఇనీషియల్ begin pkt equal to new, and then pkt dot data equal to some value ఇస్తారు, అలాగే pkt dot address equal to some value చేస్తారు, ఇచ్చి $display వాల్యూస్ని డిస్ప్లే చేస్తారు. సేమ్ అలానే ఇప్పుడు నేను క్లాస్లో యూజ్ చేసుకున్న ప్రాపర్టీ అడ్రస్ డేటాని మెయిల్ బాక్స్ ద్వారా నేను యాక్సెస్ చేసుకోవాలి. అది ఎలా యాక్సెస్ చేస్తారు? పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ ఉంది కదా, మాడ్యూల్ మెయిల్ బాక్స్ హ్యాష్ ప్యాకెట్ అంటే క్లాస్ నేమ్ ఏంటి, ప్యాకెట్, కాబట్టి ఆ ప్యాకెట్ని మీరు డిఫైన్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ క్లాస్ ప్యాకెట్ బదులు సమ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, సో ట్రాన్సాక్షన్ తీసుకుంటే ట్రాన్సాక్షన్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అంతే. సో అప్పుడు మీరు ఏం జరుగుతుంది, ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ పీకేటీ డాట్ ర్యాండమైజ్, ఇదంతా ప్రొడ్యూసర్ చేసుకుంటే కన్జ్యూమర్ సైడ్ పీకేటీ mb.pkt. ఓకే, ఇక్కడ మీ జనరేట్ చేస్తున్నాయి పుట్ మెథడ్ గెట్ మెథడ్ ద్వారా మీరు డేటాని పుట్ చేస్తారు, అండ్ దెన్ గెట్ మెథడ్ ద్వారా మీరు డేటాని గెట్ చేసుకుంటారు.
ఓకే. ఆ! వాడుకోవచ్చు. రిపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇది కూడా సేమ్ అంతే. జనరేటర్ టు డ్రైవర్ జనరేటర్ అనేవాడు క్లాసెస్ ఇంకా చూసారా క్లాస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అడ్రెస్, డేటా. జనరేటర్ అనేది క్లాస్ జనరేటర్ తీసుకున్నాను. జనరేటర్‌లో మెయిల్ బాక్స్ వాడాను. మెయిల్ బాక్స్‌లో ట్రాన్సాక్షన్స్‌ని యూజ్ చేసుకున్నాను. అండ్ దెన్ సేమ్ ట్రాన్సాక్షన్స్‌ని కాల్ చేసుకున్నాను. ఓకే. హ్మ్. సో ఇక్కడ మీరు దీనికి టీబీ రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో దెన్ ఇక్కడ ఓన్లీ క్లాసెసే రాసాం. టాస్క్‌లని రన్ చేసాం. టాస్క్‌లని కాల్ చేసాం. ఓకేనా? హ్మ్. హ్మ్. సో దెన్ డ్రైవర్ క్లాసు దానికి హ్యాండిల్స్. సో ఇది టాప్ మాడ్యూల్ టాప్. దెన్ మాడ్యూల్ టాప్‌కి ఏం రాసారు మెయిల్ బాక్స్, ట్రాన్సాక్షన్ ఎంబీ, జనరేటర్ హ్యాండిల్, డ్రైవర్ హ్యాండిల్, ఇనీషియల్ బిగిన్, ఎంబీ ఈక్వల్ టు న్యూ. సో దెన్ generator equal to new of MB, driver equal to new of MB. Then for join driver dot generation dot run driver dot run. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ క్లాసెస్ ఏవైతే తీసుకున్నారో వాటిని మీరు ఇక్కడ రన్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. లేదు. మాక్సిమం మనం ఎప్పుడు అంటే ఏమంటామంటే మాడ్యూల్ టాప్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో టాప్ మాడ్యూల్ టాప్ అనేది ఒక మాడ్యూల్. అంటే మీ టెస్ట్ బెంచ్‌లో టాప్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, టెస్ట్ బెంచ్ ఉంటుంది. సో, అలా టెస్ట్ బెంచ్, టెస్ట్ సో, అలా కాంపోనెంట్స్ ఉంటాయి గదా! సో, టాప్ అనేది ఈ మాడ్యూల్‌కి సంబంధించినయి అన్నీ మీరు టాప్‌లో డిఫైన్ జేస్తారు. అంటే ఈ అన్ని క్లాసెస్ టాప్ ఒకటి మాడ్యూల్ అన్నమాట. ఓకే. సో, ఇది సమ్మరీ. ఓకే. సో, సమ్మరీ ఒకసారి చదవండి. దెన్ హ్మ్. సో, ఇక్కడ చూడండి. హ్మ్. ఏమేమి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మాడ్యూల్ మెయిల్ బాక్స్ సింపుల్ మెయిల్ బాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సో సింపుల్ మెయిల్ బాక్స్ మాడ్యూల్ నేమ్ మెయిల్ బాక్స్ హ్యాండిల్ క్రియేషన్ ఇనిషియల్ బిగిన్ ఎంబీ ఈక్వల్ టు న్యూ అండ్ దెన్ ఫోర్క్ సో ఫోర్క్ బిగిన్ చేసాం సో దెన్ #10 ఎంబీ డాట్ పుట్ సమ్ 50 సో 50 డేటాని నేను పుట్ చేశాను దెన్ డాలర్ డిస్ప్లే %0t సో టైం కరెంట్ సిమ్యులేషన్ టైం ఎంత అనేది ప్రింట్ చేస్తుంది అండ్ దెన్ ప్రొడ్యూసర్ సెంట్ %0d $time comma 50 okay so then you are getting the data 50 okay then producer.mb.get data so get data what is the value %0t consumer got %0d and then $time comma data so data ని కాల్ చేస్తున్నారు సో దెన్ ఇక్కడ కూడా అన్కమెంట్ చేసేయండి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి పుట్ చేసిన డేటా 50 గెట్ చేసే డేటా కూడా 50 జస్ట్ మాడ్యూల్ టీబీ రాసాం అంతే టీబీలో మెయిల్ బాక్స్ని కన్సిడర్ చేసుకున్నాం సో చూసారా ప్రొడ్యూసర్ అనేవాడు 10 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యాడు కన్జ్యూమర్ కూడా 10 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యాడు ఓకే సో #10 డిలే ఇదంతా ఫోర్క్ జాయిన్లో వాడటం కదా ఈ 2 టాస్క్లు ఎట్ ఏ టైం వర్క్ అవుతాయి అన్నమాట ఓకే సెమాఫోర్లో కీస్ యూజ్ చేస్తాం ఇక్కడ పుట్ గెట్ జస్ట్ పుట్ గెట్ మెథడ్స్ అంతే ఓకే సేమ్ గెట్ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటున్నామంటే సో జస్ట్ మీరు డేటాని గెట్ చేసుకుంటున్నాం మాడ్యూల్ సమ్ టెస్ట్ సమ్ మెయిల్ బాక్స్ ఎంబీ ఇనిషియల్ బిగిన్ int data mb equal to new memory creation so fork join inside that fork join so producer and consumer so
సో producing that, putting the data 99 డేటా పుట్ చేసాడు, గెట్ ద డేటా. ఓకే, సో కావాలంటే ఇక్కడ కూడా మీరు డిస్ప్లే రాసుకోండి, పుట్ ద డేటా దగ్గర కూడా డిస్ప్లే రాసుకొని అవుట్పుట్లో సో డేటాని పుట్ చేసినట్టు అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఓకే, సో దెన్ గాట్ 99. సో $display 99 ఎక్కడ వచ్చింది, 50 సిమ్యులేషన్ టైం యూనిట్స్ తర్వాత వచ్చింది. దెన్ సేమ్ డిఫరెంట్ డేటాస్ న్యూ మెథడ్ ద్వారా పుట్ మెథడ్ మీరు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని కావాలన్నది కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సో 3 పుట్ మెథడ్స్ యూజ్ చేశాను. సో mb.get డేటా, సో అదే 3 టైమ్స్ రిపీట్ చేస్తే దెన్ నాకు ప్రతి వాల్యూ పుట్ చేసిన డేటా అంతా అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ టైము మీకు డిలే అనేది ఏం లేదు. సో జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా, ఫస్ట్ 11, తర్వాత 22, తర్వాత 33 వస్తుంది. సో అన్ని 0 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యాయి. క్లియరా? సో దిస్ ఈస్ ద పుట్ మెథడ్, గెట్ మెథడ్, సింపుల్ మెయిల్ బాక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏమేంటి, మాడ్యూల్, మెయిల్ బాక్స్, ఆల్ మెథడ్స్, దెన్ మెయిల్ బాక్స్ ఎంపీ ఇంట్ డేటాని పుట్ చేశాను, ఇనిషియల్ బిగిన్, సో mailbox creation, so then all methods display, just display చేస్తుంది number of entries ఎన్ని ఉన్నాయి. సో $display initial mailbox size equal to %0d mb.num అంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని, ఫస్ట్ ఏమీ లేవు, జీరో అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మీరు పుట్ మెథడ్ ద్వారా 3 వాల్యూస్ని పుట్ చేశారు, mb.put 100, 200, 300, then $display mb.num, సో 3 ఎంట్రీస్ అయినట్టు మీకు ప్రింట్ రావాలి. అండ్ దెన్ పీక్ మెథడ్ అంటే సో ఎందుకు పీక్ మెథడ్ వాడాము, డైరెక్ట్గా డేటాని కాపీ పేస్ట్ చేసుకుంటుంది కాబట్టి $display peak.data అండ్ దెన్ $display సో మెయిల్ బాక్స్ ఆఫ్టర్ పీక్ మెథడ్ అప్లై చేసిన తర్వాత డేటా ఎంత వచ్చింది. ఓకే, అండ్ దెన్ పీక్ మెథడ్ అయింది ట్రై పీక్. సో ట్రై పీక్ వచ్చేసరికి నాన్ బ్లాకింగ్ మెథడ్లో ఇఫ్ mb.trypeak డేటా, సో మీకు డేటా తెచ్చుకుంది అంటే కనుక సక్సెస్ అయినట్టు, 1 అయితే సక్సెస్ అయినట్టు, లేదంటే 0 అయితే ఫెయిల్ అయినట్టు. ఓకే, సో పుట్టు, ట్రై పీక్, పీక్ మెథడ్, సో 3 మెథడ్స్ అండ్ నంబర్. సేమ్ వే గెట్ మెథడ్ అంటే డేటాని మనం గెట్ చేసుకున్నాం, 3 డేటాస్ని పుట్ చేసాం కదా, 3 టైమ్స్ మీరు గెట్ చేసుకోవచ్చు. సో mb.get data $display get data equal to %0d of data. సేమ్ వే mb.get data కావాలంటే మీరు దీన్ని రిపీట్ చేసుకుంటే నో ప్రాబ్లం, 2 టైమ్స్ రిపీట్ చేసుకున్నా 3 టైమ్స్ రిపీట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ జస్ట్ రిపీట్, సో రిపీట్ ఆఫ్ 2 టైమ్స్, సో 2 టైమ్స్ మీరు రిపీట్ చేసుకోండి, బిగిన్ చేయండి. ఓకే, సో దెన్ $display ఎండ్ చేయండి. ఓకే, సో దెన్ 3 డేటాస్ని పెట్టారు, ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ చేసుకుంటున్నాము, దెన్ రిమైనింగ్ 2 డేటాస్ని రిపీట్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ ఆఫ్టర్ రీసైజ్ మెయిల్ బాక్స్ చేసిన తర్వాత అంటే డేటాని గెట్ చేసిన తర్వాత సైజ్ ఎంత. ఓకే, సేమ్ ట్రై గెట్ మెథడ్ ఇఫ్ mb.tryget డేటా ఉంటే 1 అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, ట్రై గెట్ ఆన్ ఎంటీ మెయిల్ బాక్స్లో మీరు ట్రై గెట్ చేస్తే కనుక మీకు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ ఎంటీ ఏం అవ్వలేదు, ఎంటీ అవ్వకపోతే నో ప్రాబ్లం, ఎంటీ అయిపోతే మొత్తం డేటా, సో గెట్ టు ఫెయిల్ ద మెయిల్ బాక్స్ ఎంటీ. ఓకే, సో ట్రై పుట్ మెథడ్ mb.put data, సో మీరు డేటాని పుట్ చేస్తున్నారు, అండ్ దెన్ నాన్ బ్లాకింగ్ మెథడ్ ద్వారా మీరు పుట్ చేస్తున్నారు. దెన్ సో ఈ పుట్ మెథడ్, గెట్ మెథడ్, డేటా, సో అన్నిటిని మీరు ఇక్కడ అప్లై చేశారు. ఓకే, బ్లాకింగ్ గెట్ ఎగ్జాంపుల్, సో 4 జాయిన్
ఇక్కడ మీరు బ్లాకింగ్ గెట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు, ఎంబీ డాట్ పుట్ డేటా అండ్ దెన్ గెట్ డేటా. ఓకే, జాయిన్ అండ్ అండ్ ఫీఫో ఎగ్జాంపుల్ ఎలా చేస్తున్నారు, సో 3 డేటాస్ని పుట్ చేస్తున్నారు, రిపీట్ ఆఫ్ 3 గెట్ ద డేటా, సో డేటాని గెట్ చేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసాడు అంతే. ఓకే, క్లియరా? సో చూడు, ఫస్ట్ డిస్ప్లే మీకు ఇనిషియల్ మెయిల్ బాక్స్ సైజ్ ఎంత 0, మెయిల్ బాక్స్ 3 పుట్ ఆపరేషన్ చేసాం, దెన్ సైజ్ ఎంత 3 వచ్చింది. పీక్ ద డేటా 100ని పీక్ డేటా చేసాడు, సైజ్ 3నే ఉంది. ట్రై పీక్ కూడా సేమ్ అంతే, సో ట్రై పీక్ చేసినప్పుడు కూడా సేమ్ 100 ఉంది. ఇక్కడ కోడ్ చూసుకొని కావాలంటే. ఓకే, పీక్ మెథడ్ తర్వాత సైజ్ ఎంత వచ్చింది, ట్రై పీక్ మెథడ్ గెట్ ద డేటా, సో దెన్ సైజ్. ఓకే, సైజు ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఫెయిల్డ్ ఆప్షన్ రాలేదు. అండ్ దెన్ నెక్స్ట్ గెట్ మెథడ్. సో ఇక్కడ ఇది గెట్ మెథడ్లో ఏం చేస్తున్నారు, ఎంబీ డాట్ గెట్ డేటా. సో రిపీట్ ఒకసారి చూడండి, ఎంబీ డాట్ గెట్ చేశారు కదా, ఇక్కడ ఒక డేటా 100 వచ్చింది. సో రిపీట్ ఆఫ్ 2 చేస్తున్నారు కదా, ఎంబీ డాట్ గెట్ డేటా, సో దెన్ గెట్ డేటా 200 వచ్చింది, మెయిల్ బాక్స్ సైజ్ ఈజ్ 1. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకోసారి చేశారు, మెయిల్ బాక్స్ సైజ్ ఈజ్ 0. సో కావాలంటే ఈ డిస్ప్లేని మళ్ళీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి పైన కూడా, అప్పుడు మీ సైజ్ ఇక్కడ కూడా మెన్షన్ అవుతుంది. ఓకే, అంటే 1 2 వస్తుంది, ఇక్కడ ఒక డేటా వచ్చేసింది కదా, అప్పుడు 2 వస్తుంది. ఓకే, అగైన్ ట్రై గెట్. సో ట్రై గెట్ మెథడ్, గెట్ మెథడ్ తర్వాత ట్రై గెట్. సో ట్రై గెట్ మెథడ్ చేసిన తర్వాత ఇంకా డేటా ఏం లేదు, ఎంటీ కదా, సో మెయిల్ బాక్స్ అంతా ఎంటీ. ఎందుకంటే గెట్ మెథడ్ అనేది కట్ చేసేస్తుంది డేటా, అందులో ఉంచదు, 0 అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ మెయిల్ బాక్స్ 0 అయిపోయింది. సో ట్రై గెట్ మెథడ్ కూడా 0 అయిపోయింది. సో ట్రై గెట్ ఫెయిల్ టు గెట్ ఎంటీ మెయిల్ బాక్స్. ఓకే, ఇది ఆల్రెడీ ఎంటీ అయిపోయింది. సో దెన్ దట్ ఈస్ ద కండిషన్, ఫెయిల్ అయిపోయింది, డేటా ఏం రాలేదు. ఓకే, అండ్ దెన్ ట్రై గెట్ ఆన్ ఎంటీ మెయిల్ బాక్స్. ఓకే, ఎంటీ ద మెయిల్ బాక్స్ ఆన్ ట్రై గెట్. మీరు ఎంటీ మెయిల్ బాక్స్ మీద చెక్ చేస్తున్నారు, సో అదే అవుట్పుట్ వచ్చింది కదా, ట్రై గెట్ ఈస్ ఎంటీ ద మెయిల్ బాక్స్. అండ్ ట్రై పుట్, అగైన్ డేటాని పుట్ చేస్తున్నారు. ఎంత పెడుతున్నారు, 500ని పుట్ చేస్తున్నారు. ఓకే, ట్రై పుట్ మెథడ్లో $display ట్రై పుట్లో ట్రై పుట్ సక్సెస్, మెయిల్ బాక్స్ సైజ్ MP1, పీక్ ద డేటా. ఇక్కడ పీక్ డేటా చేస్తున్నారు. సో ఏం చేస్తున్నారు, పీక్ డేటా, సో డేటాని కాపీ చేస్తున్నారు అంతే, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు. అందుకని 500 అనేది ఇక్కడ అవుట్పుట్లో వచ్చింది. చూసారా, ఇక్కడ డేటా ఎంత పెట్టారు, ట్రై పుట్లో 500 పెట్టారు. సో దెన్ ఫైనల్ డేటా, పీక్ డేటా కూడా 500 వచ్చింది. దెన్ ఫైనల్ డేటా పీక్ చేసిన తర్వాత గెట్ ద డేటా, దట్ ఈస్ ద ఫైనల్ డేటా. దెన్ మెయిల్ బాక్స్ ఈజ్ 0, మెయిల్ బాక్స్ సైజ్ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. క్లియరా? సో బ్లాకింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 999ని పుట్ చేశారు. ఓకే, 999ని కన్స్యూమర్ అనేవాడు వెయిట్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ పుట్ ద డేటా నాకు 999 అండ్ కన్స్యూమర్ రిసీవ్స్ ద డేటా 999. ఓకే, ఇది 999 డేటా వచ్చింది. సేమ్ అలాగే ఫిఫో ఎగ్జాంపుల్. సో ఫిఫో ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు, 3 డేటాస్ని పుట్ చేస్తున్నారు, అదే 3 డేటాస్ని గెట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు, గెట్ ద డేటా. కావాలంటే ఇక్కడ డేటా నమ్ కూడా ఇచ్చుకోండి, అప్పుడు డేటా సైజ్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. అండ్ మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. చెప్పు. సో మీకు బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ అంటే ఈక్వల్ టు, అంటే వెరీలాగ్ లో మాట్లాడితే కనుక ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ
ఇక్కడ మెయిల్ బాక్స్ లో మీరు పుట్ మెథడ్ గెట్ మెథడ్ వాడారంటే అవి బ్లాకింగ్. ట్రై గెట్ ట్రై పుట్ వాడితే కనుక నాన్ బ్లాకింగ్. సో పీక్ కూడా బ్లాకింగ్, ట్రై పీక్ వాడితే నాన్ బ్లాకింగ్. ఓకే, నాన్ బ్లాకింగ్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్స్. సో రిపీట్ ఆఫ్ 5. సో ర్యాండమ్గా డేటాని నేను వాల్యూస్ ఇస్తున్నాను. %/100 100 పెట్టి డివైడ్ చేస్తున్నాను, రిమైండర్ వాల్యూ వస్తుంది. దెన్ ప్రొడ్యూసర్ 1 యాడెడ్, అండ్ దెన్ %/2 ప్రొడ్యూసర్ 2 యాడెడ్, then producer 3 added. Okay, so consumer 1 got the data, simulation finished. Okay, సో దీన్ని మీరు ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నారు? 5 టైమ్స్ రిపీట్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్ 1 యాడెడ్, got the data 48, ప్రొడ్యూసర్ 2 యాడెడ్, సో got the data 99 -99. ఓకే, ఇలా 5 టైమ్స్ రిపీట్ చేశారు, ర్యాండమ్గా డేటా వస్తూ ఉంటుంది. ఓకే.